తెలంగాణ మంత్రి కొండా సురేఖ కేటీఆర్ పై చేసిన ఆరోపణ దేశం మొత్తం ప్రకంపనలు సృష్టిస్తోంది. ఎన్ కన్వెన్షన్ కూల్చివేయకుండా ఉండాలంటే హీరోయిన్ సమంతని తన దగ్గరకు పంపాలని కేటీఆర్ డిమాండ్ చేసినట్లు కొండా సురేఖ ఆరోపించారు. సమంతను కేటీఆర్ దగ్గరికి వెళ్లాలని నాగార్జున, నాగచైతన్య ఒత్తిడి చేసినప్పటికీ సమంత పోలేదని, ఆ గొడవ వల్లే నాగచైతన్య, సమంత విడాకులు తీసుకున్నారని కొండా సురేఖ చెప్పుకొస్తున్నారు. అయితే కొండా సురేఖ చేసిన ఈ ఆరోపణను సినిమా ఇండస్ట్రీతో పాటు సామాన్యులు కూడా తీవ్రంగా ఖండిస్తున్నారు. మహిళపై ఇలాంటి ఆరోపణలు తగవని నిరసిస్తూ అక్కినేని కుటుంబానికి అండగా నిలబడ్డారు అందరూ. కొండా సురేఖ కేటీఆర్ని టార్గెట్ చేస్తూ పేల్చిన బాంబులు సమంతకు, నాగార్జునకు తగిలాయి. కానీ అసలు ఈ ఆరోపణలకు ఆస్కారం ఇచ్చింది ఎవరు? దీని వెనుక ఏం జరిగింది? సురేఖ ఆరోపణలు అబద్ధమే కావచ్చు, కానీ ఆరోపణలకు మూల కారణాలేంటి, వాటిని జనంలో కొందరు నమ్మటానికి ఆధారాలేంటి అనే చర్చ కూడా ఇప్పుడు నడుస్తోంది. జనం వేసే ప్రశ్నలకు నాగార్జున నుంచి కానీ, కేటీఆర్ నుంచి కానీ, సమంత నుంచి కానీ సమాధానం లేనేలేదు. నాగచైతన్య డైవర్స్ 100% కేటీఆర్ చేయబట్టే అయింది. ఎందుకంటే ఎన్ కన్వెన్షన్ హాల్ని కూలగొట్టొద్దు అని అంటే సమంతను నా దగ్గరికి పంపాలి అని చెప్పి ఆయన డిమాండ్ చేశాడు. సమంత గారిని వెళ్ళమని చెప్పి నాగార్జున వాళ్ళు ఫోర్స్ చేశారు. సమంత నేను వెళ్ళను అనింది. వెళ్ళను అంటే వాళ్ళు చెప్తే వింటే విను, లేకపోతే వెళ్ళిపోండి, డైవర్స్ ఇచ్చారు. సురేఖ ఆరోపణ ఖచ్చితంగా అబద్ధమే కావచ్చు. ఆ ఆరోపణకు ఆస్కారం ఇస్తున్న కొన్ని సంఘటనలకు మాత్రం ఇప్పటికీ సమాధానం దొరకటం లేదు. 2014 నుంచి 2023 డిసెంబర్ వరకు టీఆర్ఎస్ పాలనలో కేటీఆర్ సినిమా ఇండస్ట్రీతో రాసుకుని పూసుకొని తిరిగారు. బహుశా సినిమా వాళ్ళంటే ఉన్న ఆకర్షణ కావచ్చు, ఆ ఇండస్ట్రీని అదుపులో పెట్టుకుంటే ఉపయోగపడతారనేటువంటి ఆశ కూడా కావచ్చు. అదే జోష్లో సమంతకు తెలంగాణ చేనేత బ్రాండ్ అంబాసిడర్ పదవి ఇచ్చి 2 కోట్ల రూపాయల గౌరవ పారితోషికం కూడా ఇచ్చారు కేటీఆర్. ఇక్కడే అసలు సమస్యకు బీజం పడింది. సమంత రూత్ ప్రభు తమిళనాడుకు చెందిన క్రిస్టియన్ మహిళ. తల్లి మలయాళి, తండ్రి ఆంగ్లో ఇండియన్. చెన్నైకి దగ్గరలోని పల్లవరం సమంత సొంత ఊరు. తెలుగుతో పాటు అన్ని భాషల చిత్రాల్లోనూ ఆమె నటించింది. సమంత తెలంగాణ మహిళ కానే కాదు. తెలంగాణ చేనేతతో ఆమెకేమాత్రం సంబంధం లేదు. తెలంగాణ చేనేతకు బ్రాండ్ అంబాసిడర్గా నియమించడానికి కేసీఆర్ ప్రభుత్వానికి 4 కోట్ల తెలంగాణ జనంలో ఒక్క మహిళ దొరకలేదా? ఇదే పని తమిళనాడు ప్రభుత్వం చేస్తుందా? ఒక తెలంగాణ మహిళను తీసుకువెళ్ళి తమిళనాడు చేనేతకు బ్రాండ్ అంబాసిడర్గా చేయగలరా? బలమైన ప్రాంతీయవాదంతో తెలంగాణ ఉనికి లక్ష్యంతో ఉద్యమం చేసిన టీఆర్ఎస్ తెలంగాణ చేనేతకు బ్రాండ్ అంబాసిడర్గా ఓ తమిళ యువతిని ఎన్నుకోవటమే అనేక సందేహాలకు తావిచ్చింది. తెలంగాణ చేనేత నానాటికి కునారిల్లిపోతోంది. చేనేత కార్మికులు తిండికి లేక ఆకలి చావులు చేస్తున్నారు. జనానికి ఒంటి నిండా గుడ్డ ఇచ్చే చేనేత కార్మికులు కడుపులో గంజి లేక అల్లాడిపోతున్నారు. చేనేత బ్రాండ్ అంబాసిడర్గా సమంతకు ఇచ్చిన 2 కోట్ల రూపాయలు చేనేత కార్మికులకు ఇచ్చి ఉంటే ఎన్నో కుటుంబాలు బాగుపడేవి. వాళ్ళ ఆకలి తీర్చినట్లు అయ్యేది. వాళ్ళ సమస్యలకు ఎంతో కొంత పరిష్కారం దొరికేది. అది వదిలేసి తెలంగాణ చేనేతకు, తెలంగాణ ప్రాంతానికి ఏమాత్రం సంబంధం లేని ఓ సినిమా హీరోయిన్ను తీసుకువచ్చి 2 కోట్ల రూపాయలు అప్పజెప్పటం తప్పు కాదా? మోడ్రన్ డ్రెస్సులు, పంజాబీ డ్రెస్సులు వేసుకునే సమంతకు చేనేతతో సంబంధం ఏమిటో ఇప్పటికీ ఎవ్వరికీ అర్థం కాదు. ప్రభుత్వం తరపున ఆ రోజు కేటీఆర్ ఇచ్చిన 2 కోట్ల రూపాయలు సమంత వెనక్కు ఇచ్చేసి ఉండాల్సింది. అంతేకాదు, నాగార్జున కూడా కేటీఆర్కి హితవు చెప్పి సమంత చేత డబ్బు వెనక్కి ఇప్పించి ఉండాల్సింది. ఆకలి చావులతో అల్లాడిపోతున్న నేత కార్మికుల సొమ్ము మనకెందుకు అని నాగార్జున పెద్ద మనిషిగా సమంతకు కాస్త గడ్డి పెట్టి ఆ డబ్బు వెనక్కు పంపించి ఉండాల్సింది. అది చేయలేదు. అసలు సమంతను తెలంగాణ చేనేతకు బ్రాండ్ అంబాసిడర్గా ఎందుకు చేశారు అనే ప్రశ్నకు ఈ రోజుకి సమాధానం లేనేలేదు. ఇక ఎన్ కన్వెన్షన్ విషయానికి వద్దాం. హైదరాబాద్ మాదాపూర్లో తుమ్మిడికుంట చెరువులో 3 ఎకరాలకు పైగా భూమిని నాగార్జున ఎన్ కన్వెన్షన్ నిర్మాణంలో భాగంగా ఆక్రమించారనేటువంటిది ప్రధాన ఆరోపణ. ఎన్ కన్వెన్షన్లో 3 ఎకరాల స్థలం తుమ్మిడికుంటలోనిదేనని రికార్డుల్లో క్లియర్ కట్గా ఉంది.
ఎన్ కన్వెన్షన్ ని కూల్చివేయటానికి కేసీఆర్ సర్కార్ ఓసారి ప్రయత్నం చేసి అకస్మాత్తుగా ఆగిపోయింది. ఇప్పుడు రేవంత్ సర్కార్ లాగా అప్పుడు ఎందుకు ఎన్ కన్వెన్షన్ ను కూల్చివేయలేదు? ఎవరు అడ్డుపడ్డారు? ఏ శక్తి ఎన్ కన్వెన్షన్ ను కూల్చివేయకుండా అడ్డుపడింది? ఇప్పుడు లేని అడ్డంకులు అప్పుడు ఎందుకు వచ్చాయి? ఎన్ కన్వెన్షన్ ను కూల్చివేయటానికి ప్రొక్లైనర్లు ముందుకు వెళ్ళి మళ్ళీ వెనక్కి ఎందుకు వచ్చాయి? జస్ట్ కోర్టు స్టే ఆర్డర్ చూపించి తెలివిగా ఎన్ కన్వెన్షన్ ను ఇన్నాళ్లు ఎలా కొనసాగించారు? దీనికి ఎవరు అనుమతి ఇచ్చారు? ఈ ప్రశ్నలకు ఇప్పటికీ సమాధానం లేదు. ఎన్ కన్వెన్షన్ ను కూల్చకుండా నిలిపివేయటానికి భారీగా ముడుపులు సమర్పించుకున్నారా లేక ఇంకేమైనా ఆశగా చూపారా అనేది ఈ రోజుకి తేలలేదు. రేవంత్కి సాధ్యమైన పని 8 ఏళ్ల క్రితం కేటీఆర్కు ఎందుకు సాధ్యం కాలేదు? ఎవరు అడ్డం పడ్డారు? ఎవరు ఆశ చూపారు అనే ప్రశ్నకు సమాధానం దొరకదు. కొండా సురేఖ ఆరోపణలను సమర్థించాలని కానీ, సమంతను కించపరచాలని కానీ, నాగార్జున నాగ చైతన్యలను తప్పు పట్టాలని కానీ ఇప్పుడు మేం చెప్తున్న ఉద్దేశం కాదు. కానీ ఓవరాల్ ఎపిసోడ్లో కేటీఆర్ వ్యవహరించిన తీరే అన్ని అనుమానాలకు తావిస్తోంది. తెలంగాణతో సంబంధం లేని తమిళనాడుకు చెందిన సమంతను తెలంగాణ చేనేతకు బ్రాండ్ అంబాసిడర్ ఎందుకు చేశారు? ఆ రోజు ఎన్ కన్వెన్షన్ ను ఎందుకు కూల్చివేయలేదు? ఈ 2 ప్రశ్నలకు కేటీఆర్ సమాధానం ఇవ్వగలిగితే ఇంత వివాదం ఉండనే ఉండదు.